ఫ్రెండ్స్, ఈ వైకుంఠ ఏకాదశి సందర్భంగా మన ఆలయాల పరిస్థితులు, అవి సెక్యులర్ ప్రభుత్వాల ఆధీనంలో ఎలా నడుస్తున్నాయి అనే విషయం మీద 2 నిమిషాలు మాట్లాడదలుచుకున్నాం. హిందూ మతానికి ఉన్న ఒక గొప్ప మెహర్బానీ ఏంటిరా అంటే, మన ఆలయాలను ప్రభుత్వాలే నిర్వహిస్తాయి. అంటే ఇంకేం లేదు, భక్తుల జేబులు ఖాళీ చేయడమే వాటి ఉద్దేశం. దేవుణ్ణి దర్శించుకోవాలంటే ముందుగా టికెట్ కౌంటర్ దగ్గరే మన భక్తికి పరీక్ష లభిస్తుంది. 500, 1000, 2000 ఇలా ఎంత అయితే అంత. ఎక్కడి నించోవాలనేది ముందుగా మీరే నిర్ణయించుకోవాలి. దేవుణ్ణి ఎంత తొందరగా చేరుకోవాలనుకుంటే అంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాలి. 2-3 గంటల్లో కష్టపడి లైన్లో నించొని ఆ దర్శనం దగ్గరికి వెళ్ళేసరికి బౌన్సర్ లాంటి వాళ్ళు ఆ పురోహితుల పక్కన నించొని ఉంటారు. వాళ్ళు జరగండి అంటూ ఒక పుషో, ఒక పుల్లో, మీ టైం బాగాలేకపోతే ఒక కిక్కో ఇచ్చి 2-3 సెకండ్లో ఫ్లాష్ దర్శనం చేయిస్తారు మీ చేత. దేవుడి దగ్గరికి వచ్చేసరికి మనలో డివోషన్ కాదు, ఫ్రస్ట్రేషన్ మాత్రమే మిగులుతుంది. అంటే డబ్బు ప్లస్ పేషెన్స్ ప్లస్ స్టామినా ఉంటేనే దర్శనం లభిస్తుంది. మరింత డబ్బు వస్తుంది కదా, ఆలయాల చుట్టూ ఉన్న రోడ్లు, సౌకర్యాలు, మరుగుదొడ్లు ఇవేమైనా బాగున్నాయా అంటే టాయిలెట్స్ విషయంలో అయితే అసలు మాట్లాడడానికి ఏమీ లేదండి. టాయిలెట్స్కి వెళ్తే కనుక మీకు పుణ్యం ఆడితే వరకు జబ్బులు అయితే వస్తాయి. అంత ఘోరంగా ఉంటాయి మన దగ్గర టాయిలెట్స్. మరి దేవాలయాల దుస్థితికి దోషం ఎవరిది? భక్తుల డివోషన్ని టికెట్లుగా మార్చి ఆలయాలను రెవెన్యూ కౌంటర్స్గా మార్చేసిన ప్రభుత్వాలదా? లక్షలాది మందిని తన ఉపన్యాసాలతో ప్రధాన ఆలయాల వైపు మళ్లించిన చాగంటి కోటేశ్వరరావు గారిదా? ప్రజల్లో సైంటిఫిక్ టెంపర్ పెంచుతామని చెప్పి ఆ టెంపర్ కేవలం హిందువులకు మాత్రమే వర్తింపజేసి రెంటికి చెడ్డ రాబడైన రేషనలిస్టులదా? లేదా ఎంత కష్టపడినా పాపం 100% హిందువులను మార్చలేకపోయిన పాస్టర్లదా? ఇది దేవుడే నిర్ణయించాలి.